మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపాలిటీలో మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి మద్దతుగా శనివారం ర్యాలీలో మున్సిపాలిటీ మున్సిపాలిటీ అధ్యక్షుడు భీముడు జయపాల్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ చెర్రబోయిన రామచందర్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొగుళ్ల శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నాగమణి యాదవ్, మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు చీరాల యాదగిరి, మొగుళ్ల అలోక్ రెడ్డి, మొగుళ్ల చరణ్ తేజ్ రెడ్డి, శ్రీనివాస్ చారి, భవానీ శ్రీనివాస్ యాదవ్, మున్సిపాలిటీ అధికార ప్రతినిధి మల్లేష్ యాదవ్, ప్రదీప్ కుమార్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జై కాంగ్రెస్ చేతి గుర్తుకే ఓటు వేస్తామని ప్రజలు నినాదాలు చేసినారు. టైగర్ వచ్చాడా? 13వ తారీఖు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయి. దాదాపు 25 రోజుల నుంచి తుమ్కుంట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కౌన్సిలర్ అభ్యర్థులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు గెలిపే లక్ష్యంగా ప్రచారం కొనసాగించడం జరిగింది. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలతో ప్రజల ముందుకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీ కట్టడం జరిగింది. మరి కొన్ని ఓట్లతో ఇక్కడ ఎమ్మెల్యే ఓడిపోయినప్పటికీ మరి ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన కొనసాగిస్తూ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈరోజు మరి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు భారీ మెజార్టీతో ఎంపీగా గెలవబోతా ఉన్నారు. ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది, ఎంపీ అభ్యర్థి కృషి చేస్తుందని తుమ్కుంట మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అంతాయిపల్లిలో ఉన్న 52 ఎకరాలు కలెక్టరేట్ తీసుకున్న భూమి నష్టపరిహారం కానీ, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించకపోవడం కానీ, 6 ఎకరాల భూమిలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు స్థానికులకు, ఆ వ్యవసాయం చేసుకున్నటువంటి కుటుంబాలకు ఇవ్వలేక గత ప్రభుత్వం నష్టం చేసింది. వారికి న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. అనేక విషయాలు ఉన్నాయి. లేబర్ యాంజాలో కబ్జాకు గురైన భూములను గిట్ట కాపాడి స్థానికంగా ఉన్న పేద ప్రజలకి ఆ భూములు ఇచ్చే విధంగా, పట్టాలు ఇచ్చే విధంగా రేపు ప్రభుత్వం కృషి చేస్తుందని గిట్ట ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరినీ సందర్భంగా కోరుతా ఉన్నాం. తుమ్కుంట మున్సిపాలిటీ ఓటరు మహాశయులందరినీ 13వ తారీఖు జరగబోయే ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉండబోతా ఉంది. మీ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుపైన వేసి సునీత మహేందర్ రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇంకెవరికైతే రేషన్ కార్డు రాలేవో, పింఛన్లు రాలేవో, ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో రైతాంగానికి కానీ, నిరుద్యోగులకు కానీ అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ. గత ప్రభుత్వం లేక మాటలు చెప్పి పోయేది లేదు. 100 రోజుల్లోనే హామీలన్నీ అమలు చేసి మిగతా హామీలన్నీ గిట్ట దశల వారీగా అమలు చేసే రెడ్డి గారు చర్య తీసుకుంటారని, అదేవిధంగా మరి గత 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి రోడ్లు చూసాం ఎంత ఇబ్బందులు అవుతున్నాయో. పట్టించుకున్న పాపాన పోలే. అదే మన రోడ్డు ఫ్యాక్టరీ నుంచి ఇక్కడ వరకు తుమ్కుంట వరకు రోడ్డును ఎక్స్టెండ్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావడం జరిగింది. ఈ విధంగా మన సమస్యల పరిష్కారం కోసం మేము స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులమందరం ప్రజలకు అండగా ఉంటాం. మీరందరూ ఆదరించి, ఆశీర్వదించి, దీవించవలసింది ఈ సందర్భంగా కోరుతూ సుమారు 25 రోజులు కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎల్లుండి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ 2 రోజులు గిట మన కీలకం. ఇప్పుడు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది. రేపు ఎల్లుండి గిట అన్ని పోలింగ్ స్టేషన్లో అందరూ ఉండండి. ఏజెంట్లను మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మీరు అందరూ అన్ని పోలింగ్ స్టేషన్లో ఉండి ఇబ్బంది లేకుండా ఓట్లు వేయించేటట్టు చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మొత్తం వార్డున పార్టీలో ఈరోజు వార్డున జయపాల్ రెడ్డి అధ్యక్షన, మా పార్టీ అధ్యక్షుడు జయపాల్ రెడ్డి అధ్యక్షన ప్రతి వార్డున పర్యటన చేయడం జరిగింది. ఈ యొక్క ఎంపీ ఎలక్షన్లో భాగంగా ఈరోజు సునీత మహేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. అదేవిధంగా మార్పు పాలన అంటే ప్రజాపాలన, ప్రజలు ఆచరించిన ప్రభుత్వం ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎన్ని ఏకనాథ్ షిండేలు అంటారు,
అటు హరీష్ రావు అంటుంటూ ఇటు కేసీఆర్ అంటుంటూ ఇటు కేటీఆర్ అంటారు. వాళ్ళ భ్రమలంతా 10 ఏళ్ల పాలన భ్రమ పోయింది. ఇప్పుడు ఒకటే పాలన. రేవంత్ రెడ్డి గారి ఏకఛత్రాధిపతి నిలిచిన నాయకుడు ఆయన ఒక్కడే ఏకఛత్రాధిపతం. దానికి భ్రమపడి ఏదో చేస్తామంటే నమ్మరు. ప్రజలకు జవాబుదారీ మేము. కాంగ్రెస్ పాలన ప్రజలు కట్టిన ప్రభుత్వం మాది. కాంగ్రెస్ పాలన, ఆ పాలన కట్టుబడి ప్రజల జవాబుదారీ. ఏదో ఎదురుపడ్డ ప్రతిపక్షాల పార్టీలు ఫామ్ హౌస్లో వండుకొని కలలు కనమాను, రోజు 2 పాటలు తాగమను కేసీఆర్. కానీ దానికి కాదు నిర్దేశం. ఈరోజు ఒకటి గుర్తించారు ప్రజలరా, ఆ మొత్తం తెలంగాణ ప్రజలు కావచ్చు, తుమ్కుట మున్సిపల్ ప్రజలు కావచ్చు, ఈరోజు గమనించండి. అధికారం కాంగ్రెస్ ఉంది, ఇందిరమ్మ రాజ్యం పరిపాలన, రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తున్నాం, ఇటు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. మల్లారెడ్డి జోకర్ మంత్రి, ఆ రాగిల అఫీసర్ కూడా మాకు తెలియదు. ఒకటే మేము నమ్మినాం, ప్రజలు నమ్మినాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి పాలన ఇచ్చిన 5 ఏళ్ళు మేము పరిపాలన చేస్తాం. ప్రజలకు ఇచ్చిన హామీలో మేము నెరవేరుస్తాం. దానికి మించింది ఏం లేదు. అలా దాచుకొని తినలేము. ప్రజల ప్రభుత్వానికి జవాబుదారీ మేము. దానికి ఆ ప్రతిపక్షాలు ఇన్ని కుట్రలు పంపినా, ఏకనాథ్ షిండేలు పంపించినా మేము భయపడలేదు. దాడులకు ప్రతి దాడులు ఉంటాయి. దాన్ని తిరగబడే రోజు గిట్ట వస్తుంది. ఈ రోజు వచ్చింది. ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. ఈ 5 ఏళ్ళు మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ప్రభుత్వం క్యాబినెట్ ఉన్న పక్షాన్ని మేము పోరాడతాం. ఎవరు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. అరే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, మీరు చేసిన ఉద్యమ ద్రోహులకు, దొంగలకు మంత్రి పదవులు ఇచ్చినావు. దొంగలకు అన్యాయం చేసిన 10 నియోజకవర్గాలు సబ్మిట్ చేసుకో, అప్పుడు బాగుపడతాం. 5 ఏళ్ల తర్వాత ఆలోచిద్దాం. భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.